దామగుండంపై కొండంత అబద్ధం, రాడార్ కేంద్రంపై కండ్లకు గంతలు, బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మంత్రి అభాండాలు. విఎల్ఎఫ్ఐ 2010 సెప్టెంబర్. ఇది మంచిగా చదవాలి అందరూ, ఇది మంచిగా చూడాలి. ఎందుకంటే ఆ రాడార్ ఏదైతే ఉన్నదో ఆ రాడార్ను ఎన్ని ఏండ్లకేలే ఆపుకుంటా వస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అంటే 10 ఏండ్లకేలే ఆపుకుంటా వస్తా ఉన్నది. కొన్ని రాష్ట్రాలు 10 రాష్ట్రాలకు పైగా అది అసలు వద్దే వద్దు అని చెప్పేసి వ్యతిరేకించిండ్రు. ఎందుకంటే మా దగ్గర నష్టం వాటిల్లుతుంది, ప్రకృతి నాశనం అవుతుంది అని చెప్పేసి అది వద్దే వద్దు అని చెప్పేసి 4 నదుల కలయికపోతా ఉన్నది ఆ వికారాబాద్ అక్కడ ఏరియాల. మూసీ నదికి కూడా ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందుకని తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి వద్దనుకుంటా వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 రోజులలోనే, 10 రోజులు కాదు 30 రోజులలోనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండ్రు. ఎట్లా ఇచ్చేస్తారు మీరు? దాని వెనుక నష్టం ఏమున్నదో ఆలోచన చెయ్యరా? మొత్తం మీద మళ్ళీ బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొండా సురేఖ అక్క ఏం మాట్లాడతావో ఏం కథనో తెలియదు. అసెంబ్లీ వేదికగా హాస్పిటల్ ఏమో ఊరవతలు ఉండాలి, జైలు ఏమో నడి బొడ్డును ఉండాలి అని చెప్పేసి మాట్లాడిన మీరు ఇలా ఎసొంటి మాటలు మాట్లాడుతారో కూడా అర్థమైతలేదు. తెలంగాణ రాష్ట్రం ఏం చేయలేదు, తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని చెప్పి ఏం మాట్లాడిర్రు. అట్లా మాట్లాడి మన సిద్దిపేట రంగనాథ సార్ పోయి కుడి కాలువ ఎడమ కాలువ 1,10,000 ఏమంటారు 1,10,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేసి వస్తుంది. చేయలేదు అంటివి. మరి ఆ కాలువెట్లు ఓపెన్ చేసి వచ్చినావు అక్క? ఆలోచన చేయాలి కదా. మీరు ఏం మాట్లాడతారో మీకే అర్థం కాదక్క. నిజంగా అసెంబ్లీ వేదికగానే నేను ఒక అసెంబ్లీలో మాట్లాడుతున్న యావత్ జనం చూస్తా ఉంది, యావత్ ప్రపంచం చూస్తా ఉంది అనే ఆలోచన లేకుండానే జైలేమో నడి బొడ్డున కట్టాలి, హాస్పిటల్ ఏమో ఊరవతల కట్టాలని మాట్లాడిన వాళ్ళు మీరు. ఇయల్లా మీరు ఇసొంటి ముచ్చట్లు మాట్లాడితే నిజంగా గమ్మత్ అనిపిస్తా ఉన్నది. మాట్లాడదాం ఆగుర్రి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అని మంత్రి అబండాలు వేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వము, దీనికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కొండంత అబద్ధం ఆడుతూ ఉన్నారు. 2010 విఎల్ఎఫ్ పై 2010 సెప్టెంబర్ 7న రాష్ట్రానికి నౌకాదళం లేఖ రాసింది. దామగుండంలో రాడార్ కేంద్రం పేర్తామని వెల్లడించిండ్రు. 2010లో అధికారంలో ఎవరు ఉన్నారు? వాళ్ళే ఉన్నారు. సరే, మనకు ప్రత్యేక రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనకి ఎప్పుడు వచ్చిందల్లా? జూన్ 2, 2014 కదా. ఇది ఎందుకు రాస్తున్నా అంటే వీళ్ళు ఎత్తిపోస్తురు కదా, బురదరల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. జూన్ 2, 2014లో మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. విఎల్ఎఫ్ పై సెప్టెంబర్ 7, 2010లో నౌకాదళం లేఖ రాసింది. లేఖ రాసినప్పుడు ఎవరున్నారు అధికారంలో? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అధికారంలో. దామగుండంలో రాడార్ కేంద్రం పెడతామని అప్పుడే చెప్పిండ్రు. ఇక 2014 జనవరి 15న 1174 హెక్టార్ల భూమి కూడా కేటాయించిర్రు. దీనికోసం భూమి కేటాయించిర్రు. ఇక 2 సందర్భాలు ఏవైతే ఉన్నాయో 2 సందర్భాల్లోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెసే. రాడార్ కోసము ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలేసిన కొండా సురేఖ, ఇది వాళ్ళది. రైట్. ఇక్కడ మళ్ళీ చెప్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రానికి హోదా వచ్చింది ప్రత్యేక రాష్ట్రంగా, జూన్ 2. ఈ 2010లో వీళ్ళు ప్రతిపాదన తెచ్చిర్రు రాడార్ పెడతామని. ఎప్పుడు? సెప్టెంబర్ 7 తారీఖు నాడు ప్రతిపాదన తెచ్చిండ్రు. తర్వాత 2014 ఇక్కడ రాస్తే మీకు అర్థమవుతుంది. 2014 తర్వాత జనవరి 15 తారీఖు నాడు సంతకాలు పెట్టుకుర్రు. ఆల్రెడీ కొన్ని 1174 హెక్టార్ల భూమి కూడా కేటాయించారు. ఈ 2 సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నిందలేస్తారు వీళ్ళు? అంటే ఎప్పుడు బుద్ధజల్లే రాజకీయాలైనా? ఏది మాట్లాడ శాత కదా అనుకుంటుర్రా? మీరే చెప్తే గదే నమ్ముతారు జనాలు అని అనుకుంటుర్రా? ఇంత సింపుల్గా ఎట్లా వేయగలుగుతుండ్రు మీరు నిందలు? సరే, ఓ మాట అయితే విడిచిపెడదాము, అవుతుంది లేకపోతే లేదు, గుడ్డెద్దు చేన్ల వద్దట్టు అయిపోతుంది కథ అని చెప్పేసి చేస్తా ఉన్నారా? పనిగల్ల మేస్త్రి పందిరెత్త కుక్కదోక కాలు కూలిపోయిందట. గట్లనే ఉన్నది మీరు చేసేది, నిజంగా గట్లనే ఉన్నది.
ఎంతసేపు పోయిన ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసుడు, పోయిన ప్రభుత్వం మీద ఈ రుద్దుడు, ఈ మీ ప్రభుత్వం చేసేటి కూడా, మీ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా పోయిన ప్రభుత్వం మీద పోయిన ప్రభుత్వం ఖాతాలలో వేసుడు, పోయిన ప్రభుత్వంలో ఉన్నోళ్ళు పనే చేయలేదని చెప్పుకోవచ్చుడు. ఇదా మీరు చేసేది? ఇదా మీరు నేర్చుకున్న సంస్కారం? వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడుండ్రి. ఎవరద్దంటుర్రు మిమ్మల్ని? ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని మాట్లాడుండ్రి. ఎవరన్నా అడ్డుపడుతుండ్రా? లేదు. నోరు తెరిస్తే అబద్ధాలే. అబద్ధాల పుట్ట లెక్క మారిపోతున్నాయి మీ నోర్లు. మొత్తం ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా. ఇది చూస్తా ఉన్నాం. వీళ్ళు రాడార్ గురించి వీళ్ళు కొట్లాడితే వీళ్ళే తీసుకొస్తామని చెప్పిరని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు.